ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: కైలాస ద్వారం వద్ద కాపలా ఉన్న బాలగణేశుడు, లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించిన ప్రమథ గణాలు, గణేశుని శివగణాల మధ్య జరిగిన భయంకరమైన వాగ్వివాదం, అమ్మ ఆజ్ఞ లేనిదే ఎవరిని రానివ్వను అని తెగేసి చెప్పిన బాలుడు, మాట వినని ప్రమథ గణాలపై గణేశుని కర్రతో దాడి, దెబ్బలకు తళలేక భయంతో పారిపోయిన నంది మరియు ఇతర గణాలు, తల్లి ఆజ్ఞ కోసం ప్రాణాలైన అడ్డుపెట్టే బాల గణపతి పరాక్రమాన్ని తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో గణేశులు వాదించుకునుట, గణేశుడు శివుడిని శివగణాలను భయపెట్టుట అనే దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా చెబుతున్నాడు: ఆ శివగణాలు కోపంతో శివుని ఆజ్ఞ ప్రకారంగా పార్వతీ భవనం వద్దకు వెళ్ళి ద్వారపాలకుడే ఉన్న పార్వతీ తనయుని అనగా తనయునితో, నువ్వు ఎవరు, ఎక్కడ నుండి వచ్చావు, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు, నీకు బ్రతుకు మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఇక్కడ నుండి దూరంగా వెళ్ళు అని అన్నారు. పార్వతీ తనయుడు వాళ్ళ మాటలు విని ఏమాత్రం భయపడకుండా చేతిలో కర్ర పట్టుకుని ద్వారపాలకులతో, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, మీరు చాలా అందంగా ఉన్నారు, దూరంగా పొండి, మీరు తగాదా పడాలని ఇక్కడ నిలబడడంలో గల కారణం ఏమిటి అని అన్నాడు. గర్భము లేని మహావీరులైన శివగణాలు గణేశుని మాటలను విని ఒకరెత్తు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ వారిలో వారు సంప్రదించుకున్నారు. కోపంతో నిండిన మనస్సుతో వారు గణేశునితో, విను, మేము శ్రేష్ఠులమైన శివగణములము, శంకరుని ఆజ్ఞతో నిన్ను ఇక్కడ నుండి తప్పించాలని వచ్చాము. నువ్వు కూడా ఇక్కడ గణములలో వాడివని భావించి నిన్ను మేము సంహరించకుండా ఊరుకున్నాము. లేకపోతే నువ్వు ఎప్పుడో మా చేతిలో సంహరించబడేవాడివి. నీ అంతట నువ్వు దూరంగా వెళ్ళు, ఎందుకు చావాలనుకుంటున్నావు అని అన్నారు. అయినా పార్వతీతనుడైన గణేశుడు నిర్భయముగా ఆ శివగణములనే భయపెట్టాడు, కానీ ద్వారాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. శివగణాలు అన్నీ ఆ విషయాన్నే శివునికి విన్నవించాయి. లోకాచారమును అనుసరించి అద్భుతమైన లీలను ప్రదర్శించే మహేశ్వరుడు వారి మాటలు విని తన గణములనే కోపించి గద్దించి, ఈ పిల్లవాడు ఎవరు, ఏమంటున్నాడు, వాడు గొప్పవాడెవరే మాట్లాడుతున్నాడు, ఏ దుష్ట బుద్ధి మనను ఏం చేశాడు, ఏం చెయ్యగలడు, తన మరణాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు, ఇది నిశ్చయము. కొత్తగా వచ్చిన ఈ ద్వారపాలకుని తోసేయండి, మీరు నపుంసకులవలే నిలబడి వాడి కథను నాకు ఎట్లా చెబుతున్నారు. అద్భుతమైన ఇళ్ళగా శంభుస్వామి అన్నదంతా విన్నారు. ఆ శివగణాలు మళ్ళీ గణేశుని దగ్గరకు వచ్చి, ఓరే ద్వారపాలక, నువ్వు ఎవరురా, నిన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టారు, నువ్వు మమ్మల్ని అసలు గుర్తించడం లేదు, నీకు బ్రతుకు మీద ఆశ కోరిక ఏమీ లేవా, మేమందరం ద్వారపాలకులమే, ఏం చెప్తున్నాము మీకు, ఏం చెప్తున్నావు మాకు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, సింహాసనాన్ని ఎక్కిన నక్క శుభాలను కోరుకున్నట్లుగా ఉంది. ఒరే మూర్ఖుడా, నువ్వు గణముల పరాక్రమాన్ని రుచి చూసేవరకే ఇలా అరుస్తుంటావు, సింహం వలె గర్జిస్తూ ఉంటావు, గణముల పరాక్రమాన్ని చూస్తే ఇక్కడికిక్కడే నేల మీద పడిపోతావు అంటూ గణపతిని అవమానించారు. వాళ్ళ మాట విన్న గణేశునికి చాలా కోపం వచ్చింది. వెంటనే తన చేతిలోని కర్రతో గణములను చెతక్కొట్టాడు. తరువాత ఆ పార్వతీ తనయుడు వాళ్ళని భయపడుతూ, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళండి, లేకపోతే నా యొక్క అత్యంత భయంకరమైన పరాక్రమాన్ని మీకు చూపిస్తాను, మీరు నవ్వులు పాలవుతారు అని అన్నాడు. పార్వతీతనైన మాటలు విని శివగణాలు ఒకరితో మరొకరు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ పిల్లవాడిని మనం ఏమీ దండించకుండా ఊరుకుంటున్నామేమిటి, మన మర్యాదను కాపాడుతున్నాము, లేకపోతే ఆ దేవి ఏమంటుందో ఏమో అని అనుకున్నారు. శివుడు కైలాసానికి క్రోసుడు దూరంలో నిలబడి ఉన్నాడు. శివుడిని చూసి ఆయన గణాలంతా ఆయన దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పారు. వాళ్ళు చెప్పినదంతా విని వాళ్ళ మనస్సులో మిక్కిలు కోపించుకున్నాడు. ఎంతో గొప్ప లీలను పేరు పొందిన తన గణములను చూసి నవ్వి వాళ్లతో, ఓరి గణములారా, మీరు నపుంసకులు, మీకు మీరే వీరులమనే గర్వం ఉంది మీకు, కానీ మీరు వీరులు కాదు, మీరు నా ముందు ఉండటానికి అర్హులు కానే కాదు. మీరు వాడిని భయపెడితే వాడు మిమ్మల్ని ఏం చేస్తాడు, ఏమంటాడు, వెళ్ళండి, మీలో సమర్థుడైన వాడు వెళ్ళి వాడిని కొట్టండి. ఎన్నిసార్లు చెప్పను, ఏమని చెప్పను, అసలు ఆ పిల్లవాడి అక్కడ ఉండకుండా ముందు తరిమి కొట్టండి అంటూ తన గణాలను గద్దించాడు. శివుడు గద్దింపుకు భయపడి శివగణాలు ఆ గణేశుడి దగ్గరకు వెళ్ళారు. గణేశుడితో, ఓరే బాలక, నువ్వు మమ్మల్ని ఈ విధంగా అవమానిస్తున్నావేమిటి,
నువ్వే ఇక్కడి నుండి దూరంగా వెళ్ళు, లేకపోతే నీకు చావు ముడినదే అన్నారు. శివగణాలు శివుని ఆజ్ఞను పాటిస్తారు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి అనే తోచగా దుఃఖపడుతున్నాడు బాలగణపతి. ఇంతలో గణపతికి శివగణాలతో జరుగుతున్న వాదనను చూసి పార్వతి తన చెలికత్తెలను ద్వారం దగ్గర ఉండి చూడమని చెప్పినది. చెలికత్తె ద్వారం దగ్గర వద్దకు వెళ్ళి చూసి తిరిగి వచ్చి జరిగినదంతా క్షణకాలను చెప్పింది. ఓ మహేశ్వరి, ద్వారం దగ్గర నిలబడి మనవాడైన గణేశుని వీరుడైన శివగణాలు గద్దించి బెదిరిస్తున్నారు. సందేహం లేదు, శివుడు కానీ శివగణాలు కానీ ఎవరైనా నీ అనుమతి లేకుండా హఠాత్తుగా జ్వరబడి ఇంట్లోకి రావడం నీకు శుభం కాదు. ఆ బాలుడు దుఃఖాన్ని, అవమానాన్ని, తిరస్కారాన్ని కూడా పొందాడు. అయినా ఎవరిని లోపలికి రానివ్వలేదు. అతడు చాలా మంచి పని చేశాడు. తరువాత ఒకరితో ఒకరు వాదులాడుకుంటున్నారు. ఆ వాదన జరిగినంతసేపు వాడు లోపలికి రాలేరు. తరువాత సుఖంగా రావచ్చు. ఓ ప్రియురాలైన పార్వతి, అతడు వారితో వాగ్వివాదం చేశాడు. వారంతా అతన్ని జయించాకే లోపలికి రావాలి, మరొక మార్గం లేదు. ఈ కుర్రవాడి మీదే మేమంతా ఆధారపడి ఉన్నాము. ఓ దేవి, మంగళస్వరూపురాల కనుక నువ్వు ఉత్తమమైన అభిమానాన్ని విడిచిపెట్టకు. ఓ పతివ్రత, శివుడు నీ విషయంలో ఇప్పుడు విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఏం చేయగలడు? అతడి అహంకారాన్ని తగ్గి మనకు అనుకూలమవుతాడు అని అన్నది ఆ చెలికత్తె. అప్పుడు పతివ్రత అభిమానవదైన పార్వతి ఇచ్చకు వశురాలైనది. అక్కడ ఒక క్షణకాలం ఉండి ఆమె తన మనస్సులో, ఓహో, అయినా క్షణకాలం నిలబడలేదు, పైగా హఠం చేస్తున్నాడేమిటి? ఈ విషయంలో వినయానికి భంగం కలగకుండా ఎట్లా ప్రవర్తించాలో ఏమో. ఎట్లా జరగవలసి ఉంటే అట్లాగే జరుగుతుంది, మరొక విధంగా జరగబోదు అని అన్నది. పార్వతి ఈ విధంగా అనుకున్నది. తన ప్రియ సఖిని పార్వతిని గణేశుడి దగ్గరకు పంపించినది. ఆ పార్వతి సఖి పార్వతి చెప్పిన మాటలను గణేశునితో, ఓయి కుమారా, నువ్వు చేసిన పని బాగున్నది. వాళ్ళు బలవంతంగా లోపలికి వచ్చేట్లు చెయ్యి. నీ ముందు ఈ గణాలు ఎంత? నీ బోటి వాడిని వాళ్ళు జయించగలరా ఏమిటి? వాళ్ళు చేయవలసిన పని చేసినా మానినా నువ్వు చేయాల్సింది చెయ్యి. నువ్వు జయించినా వీరాన్ని మాత్రం పొందకు, ఇది నిశ్చయము అని చెప్పినది. గణేశుడు తల్లి పంపిన వర్తమానాన్ని విని మిక్కిలి ఆనందపడ్డాడు. మరింత బలాన్ని, ఉత్సాహాన్ని పొందాడు. వెంటనే నడుమ బిగించి తలబాగా చుట్టి మోకాళ్ళ వరకు పంచి బిగించి తోడ కొట్టి నిర్భయంగా ఆనందంతో గణాలను ఉద్దేశించి ఇలా అంటున్నాడు. నేను పార్వతీపుత్రుడని, మీరు శివగణములు, మనిద్దరం సమానమైన వాళ్ళమే కనుక ఎవరి పనిని వాళ్ళము చేద్దాము. మీరు ద్వారపాలకులు, నేను ద్వారపాలకుడు కాకుండా పోతానా? మీరు అక్కడ, నేను ఇక్కడ నిలబడి ఉన్నాం, ఇది నిశ్చయమే కదా. మీరు కూడా పూర్వం ఇక్కడ నిలబడిన వారే కదా. మీరు చేయవలసిన పని నిశ్చయమైన తరువాత వెంటనే అమలు చేయండి. శివుడి ఆజ్ఞను పాటించండి. ఇప్పుడు నేను ఇక్కడ పార్వతీదేవి యొక్క ఆజ్ఞను ఆమె చెప్పినట్లు అమలు పరుస్తున్నాను. ఓ వీరులారా, నా నిర్ణయము యథాయోగ్యంగా ఉన్నది కనుక ఓ శివగణములారా, మీరంతా నా మాటను శ్రద్ధగా వినండి. బలవంతంగానో వినయంగానో మీరు మళ్ళీ మందిరంలో అడుగు పెట్టవద్దు అని అన్నాడు. గణపతి అన్న మాటలు విని శివగణాలు సిగ్గుపడ్డారు. శివుడి దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన ఎదుట నిలబడ్డారు. వాళ్ళు చేతులు జోడించి తలలో వంచి శివుని స్తోత్రం చేసి ఆయన ఎదురుగా నిలబడి అక్కడ జరిగినదంతా విన్నవించారు. శివుడు అంతా విని వాళ్లతో, ఓ గణములారా, మీరంతా వినండి. యుద్ధం చేయడం బాగుండదు. మీరు నాకు, అతడు గౌరీకి సంబంధించిన వారు. నేను ఇప్పుడు వెనక్కు తగ్గితే శివుడు ఎల్లప్పుడూ భార్యా విజయుడే అనే అపకీర్తి లోకంలో నాకు స్థిరముగా ఉండిపోతుంది. ఎదుట వారి శక్తిని గమనించిన తరువాత ప్రతీకారాన్ని చెయ్యాలి అనే గొప్ప నీతి ఉన్నది కదా. ఏకాకి బాలుడు అయిన గణేశుడు నీ మీద ఏం పరాక్రమాన్ని చూపిస్తాడు? గణాలారా, మీరు యుద్ధంలో గొప్ప నిపుణులని లోకంలో పెద్ద పేరు ఉన్నది కదా. నా గణాల ఇల్లు కూడా మీరు యుద్ధం మొదలుపెట్టే లోకంలో తేలిక పడడం ఎలా కుదురుతుంది? సరే, అసలే ముందు కొట్టి పట్టకూడదు. పైగా భర్త ఎదుట అసలే ముందు కొట్టి పనికిరాదు కదా. ఆ విధంగా పట్టు పడితే గిరిజాదేవి దాని ఫలితాన్ని నిశ్చయంగా అనుభవించి తీరుతుంది. కనుక వీరుడైన మీరంతా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు తప్పగా యుద్ధం చేసి తీరవలసినదే. ఏం జరుగుతుందో జరగనివ్వండి అని చెప్పాడు నారద. హరి ఓం తత్సతు.
ఇంతటితో గణేశులు వాదించుకునుట, గణేశుడు శివుడిని గణాలను భయపెట్టుట అనే ఘట్టం ప్రసమాప్తి. రేపటి వీడియోలో శివగణ గణపతుల యుద్ధం, శివుడు దేవతల గర్వమును అణుచుట అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.